అలానే మిసేశ్వరరావు మహిళలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. ఇది స్త్రీ శక్తి పథకంలోది కాదు, కానీ 2 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే కేవలం 75,000 పోగా రాయితీ, మిగతా అమౌంట్ కడితే సరిపోతుంది. అంటే 75,000 రూపాయలు కట్టవలసిన లేదు. 2 లక్షలకి 75,000 రూపాయలు మినహాయించుకుని మిగతా అమౌంట్ని బ్యాంకులకు కట్టచ్చు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్నటువంటి పథకం. ఇది కేవలం డాక్రా మహిళలకు మాత్రమే, స్వయం సహాయక బృందాల్లో ఉన్నటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి ఒక పెద్ద ఆఫర్. 2 లక్షలు తీసుకుంటే 75,000 పోను, మిగతా అమౌంట్ 1,25,000 కడితే సరిపోతుంది. సో 2 లక్షలకి 1,25,000 కడితే సరిపోతుంది అని అంటే ఇది మంచి ఆఫరే కదా, 75,000 రూపాయలు వస్తున్నాయి కదా. సో ఈ పథకాన్ని సంబంధించి అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. స్వయం సహాయక బృందాలు ఇప్పటికే అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క బృందం ఆర్థికంగా స్వావలంబన చేసుకుంటున్నారు. కొంతమంది లోన్లు తీసుకొని ఉత్పత్తులను తయారు చేయకుండా పక్కగా పట్టిస్తున్నారు, కానీ చాలా మంది లోన్లు తీసుకొని ఉత్పత్తులను తయారు చేసి వాటి ద్వారా ఆదాయం పొంది తిరిగి మళ్ళీ బ్యాంకులకు కడుతూ ఉన్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా స్వయం సహాయక బృందాలు అడుగులు వేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఆ దిశగా డ్వాక్రా గ్రూపులు వెళ్తున్నాయి. ఎప్పుడో 90s స్వయం సహాయక బృందాలకు బీజం వేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఆ బృందాల ద్వారా పొదుపును అలవాటు చేసి ఆ పొదుపుని ఉత్పత్తులు తయారు చేసే దిశగా తీసుకువెళ్ళి ఇవాళ మార్కెట్ అంతర్జాతీయంగా చేసేలాగా తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వాళ్ళ ఉత్పత్తులు తయారు చేసే దాన్ని మరింత వేగం చేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇందుకీ ఈ పథకం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది మ్యాక్సిమం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఎంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు ఏపీ ప్రభుత్వం తన వంతుగా కృషి చేస్తుంది. ముఖ్యంగా ఏపీలోని డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా వినూత్న పథకాలను అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం రాయితీలపై రుణాలను అందిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు వివిధ జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం కోసం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులతో గ్రామ సభలు, వెలుగు పశుసంవర్ధక శాఖల సంయుక్తంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ఈ లబ్ధిదారులను గుర్తిస్తారు. ఎవరు గుర్తిస్తున్నారంటే వెలుగు పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. వీరికి బ్యాంక్ లింకేజ్తో పిఎంఈజీపీ అనేది ఒక పథకం ఉంది, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అలాగే పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ ఈ 2 పథకాలు, శ్రీనిధి ఇది ఒక 3వ పథకం. ఈ 3 పథకాల ద్వారా వచ్చేటువంటి రుణాలను అందించడానికి ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల సభ్యులతో గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటివి యూనిట్లను ఏర్పాటు చేయాలని చెప్పి లబ్ధిదారులకు చెప్తున్నారు. లబ్ధిదారులు వాటిని కోళ్లు, గేదెలు, మేకలు, ఆవులు వీటిని పెంచుకునేటువంటి లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళు గుర్తిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ అలాగే వెలుగు. ఉపాధి యూనిట్లపై లభించే రుణాలపై రాయితీ, వీరికి ఆయా యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి రుణాలు మంజూరు చేసేలా అధికారులు చొరవ చూపుతున్నారు. డ్వాక్రా మహిళలకు జీవనోపాధి యూనిట్లపై లభించే రుణాలపై గణనీయమైనటువంటి రాయితీలు ఉంటాయి. 1,00,000 రూపాయల విలువైన యూనిట్ని ఏర్పాటు చేస్తే అందులో మహిళలు 35,000 రూపాయలు రాయితీని పొందుతారు. అంటే 1,00,000 తీసుకుంటే మీ యూనిట్ 1,00,000 రూపాయలు తీసుకొని ఆవులను, గేదెలను లేకపోతే ఇంకొకటి కొని మీరు పెంచితే మీరు మళ్ళీ తిరిగి 35,000 రూపాయలు రాయితీ పొందుతారు. అంటే 65,000 రూపాయలు కడితే సరిపోతుంది. మిగిలిన 65,000 రూపాయలు మాత్రమే రుణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చూడ మార్కెటింగ్లోనూ సాయం. యూనిట్లు ఏర్పాటు చేయడమే కాదు, వాటిని ఆ ఉత్పత్తుల్ని మార్కెట్ చేయడంలో కూడా సహాయం చేస్తుంది. ఇది ఒకవేళ 2 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే, 1,00,000 కాకుండా 2 లక్షలు తీసుకుంటే 75,000 రూపాయలు రాయితీ వస్తుంది.
మహిళలు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లకు సంబంధించిన షెడ్లు మాత్రమే కాకుండా బేకరీలు, పేపర్ ప్లేట్లు తయారీ యూనిట్లు, వ్యవసాయ పరికరాల వంటి వాటికి కూడా రుణాలు తీసుకుని రాయితీలను పొందవచ్చు. ఈ రాయితీలు కల్పిస్తూ డ్వాక్రా మహిళలకు జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేయడమే కాకుండా వారి ఉత్పత్తులు మార్కెటింగ్ విషయంలోనూ ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఇది డ్వాక్రా మహిళలకు గోల్డెన్ ఛాన్స్, మిస్ చేసుకోవద్దని చెప్తుంది ప్రభుత్వం. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా పురోగతి వైపు నడిపించే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న ఈ సువర్ణ అవకాశం మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగతి వైపు అడుగులు వేస్తే రాష్ట్ర ప్రగతి కూడా సాధ్యమవుతుందని ప్రభుత్వ భావన. మరి యూనిట్ల పైన ఫోకస్ చేస్తే ప్రభుత్వ సహకారంతో ఏపీలో మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం ఏంటి అసలు? P4. ఈ P4 ద్వారా పారిశ్రామికవేత్తలు తయారు చేయాలనేది ఆయన ఆలోచన. అందరినీ కోడిసలు చేస్తానని చెప్పారు 2024 ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండేలాగా డిజైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంటికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉండాలి అనేది ఆయన ఆలోచన. అందుకే 2047 దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లేటువంటి క్రమంలో పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ఆయన ఆలోచిస్తున్నారు. ఉద్యోగాలు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఎలా పరిశ్రమలను పెట్టాలి, పారిశ్రామికవేత్తగా ఎలా మారాలి అనేటువంటి ఆలోచన దిశగా ఇప్పుడు ఉండేటువంటి యూత్ని తీసుకెళ్తున్నారు. సమాజాన్ని కూడా ఆ విధంగా ఆలోచింపజేసేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఫస్ట్ డ్వాక్రా మహిళలు ఆ దిశగా ఆలోచిస్తే కుటుంబం మొత్తం ఆ విధంగా ఆలోచిస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. అందుకే ఆయన ఫస్ట్ నుంచి చెప్తుంటారు, ఇంటికి దీపం ఇల్లాలు. ఇంట్లో మహిళలు కనుక ఆర్థిక స్వావలంబన సాధించగలిగితే ఆ ఇల్లు మొత్తం ఆర్థిక బాధల నుంచి బయటపడుతుంది అని నమ్మేటువంటి లీడర్లో చంద్రబాబు నాయుడు గారు ప్రథములు. అందుకే ఆయన ఇష్టం లేకపోయినా కానీ అప్పట్లో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి పొదుపు సంఘాలు పెట్టించి పొదుపు నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఈ డ్వాక్రా సంఘాలు, డ్వాక్రా మహిళలు అనేవి. ఆ తర్వాత రకరకాల ఉత్పత్తులు తయారు చేసాయి. వాళ్ళకి అసలు కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు 2004 ఎన్నికల సందర్భంగా డ్వాక్రా మహిళలకి కొన్ని రాజకీయంగా రాజ్యాధికారం కూడా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని టికెట్స్ కూడా ఇచ్చారు. ఉదాహరణకి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది అప్పుడు విజయభారతి అనే ఆవిడకి. సో ఇలా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఇతరులకి బహుశా ఎవరు ఆయన. అందుకే ఇప్పుడు 2 లక్షల రూపాయలు తీసుకుంటే 75,000 కట్టవసరం లేదు. 1,25,000 2 లక్షలు తీసుకుని 1,25,000 కడితే సరిపోతుంది. అయితే మీరు యూనిట్స్ని పెట్టాలి, మీరు రుణాలు తీసుకొని మీరు ఉత్పత్తులు తయారు చేయాలి, లేదా కోళ్ల పెంపకాలు, లేదంటే ఆవుల పెంపకాలు, గేదెల పెంపకాలు, ఇలాంటి వాటిని చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక అవకాశంగా తీసుకోండి అని చెప్పి మహిళలకు పిలుపునిస్తున్నారు. మరి మహిళలు ముందుకు వచ్చి కనుక ఆయన ఇస్తున్నటువంటి ఈ వెసులుబాటును తీసుకుని రుణాలు తీసుకొని కనుక వాళ్ళు ముందుకు సాగితే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మారుతుంది, రాష్ట్ర ఆర్థిక పురోగతి కూడా పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మిళితం చేసి ఈ భారీ ఆఫర్ని ఇస్తూ ఉన్నారు. మరి ఈ రాయితీని ప్రకటించి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో లబ్ధిదారులు కూడా ఎంపిక చేస్తున్నారు. కాబట్టి ఈ లబ్ధిదారుల ఎంపికల్లో కానీ లేదంటే రాయితీ విషయంలో కానీ మీకేమైనా అభ్యంతరాలు కానీ లేదంటే ఏదైనా మార్పులు కానీ చేర్పులు కానీ చేయాల్సి ఉంటే కనుక మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.